హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారనేసి అనుకుంటున్నాను. ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తుంటారో సో వాళ్ళందరికీ జాబ్స్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంట్రా అంటే సో ఇదొక Q&A సెక్షన్ అనమాట. ఓకేనా, జాబ్స్ వీడియో అయితే కాదు. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మిస్ చేయకుండా కూడా. ఎందుకంటే సో దీన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సబ్స్క్రైబర్లు. సో వాటిని రిప్లై అనేది ఇస్తాను. సో ఈ ఎపిసోడ్ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది, మరికొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ఓకేనా, చాలామంది ఈ Q&A సెక్షన్ అయితే స్కిప్ చేస్తున్నారు, చూడట్లేదు. చాలా తక్కువ వస్తుంది వ్యూస్, ఒక 300 కూడా రావట్లేదు. మనకు వచ్చేంత మాత్రం వ్యూస్ అనమాట. దయచేసి స్కిప్ చేయకుండా సో మిస్ చేయకుండా అయితే వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో ఒక చిన్న బాధాకరం ఏంటంటే సో మన ఫాలోవర్స్ని తప్పుగా అయితే మాట్లాడాడు, కొంచెం కించపరుస్తూ మాట్లాడాడు అనమాట. అది నాకైతే నచ్చలేదు, చాలా బాధగా అయితే ఉంది. సో దాని గురించి నేను వీడియో అయితే మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం 5Kకి దాటాం అనమాట. ఇంకా మనం 10Kకి అయితే రీచ్ అవ్వాల్సి ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే మనం ఆ 10,000 ఫాలోవర్స్ కూడా మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. సో 10,000 ఫాలోవర్స్ నాకు ఉండాలి అనేది నా గోల్ అనమాట. ఓకేనా, సో ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎవరైతే కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ కామెంట్ చూద్దాం. మురళీకృష్ణ అడుగుతున్నారు, డైకిన్లో జనరల్ షిఫ్ట్ ఉందా బ్రో? ఓటీలు ఉంటాయా? ఉంటే ఎన్ని గంటలు ఉంటాయో చెప్పండి బ్రో అంటున్నారు. ఇది మంచి క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ చేస్తాను క్లియర్గా, ఎందుకంటే అక్కడ పని చేస్తాను కాబట్టి నాకు క్లియర్గా తెలుసు కాబట్టి నేను మీకు చెప్తాను. డైకిన్లో జనరల్ షిఫ్ట్ ఉంటుందా అంటే జనరల్ షిఫ్ట్ ఉంటుంది. అది ఎవర్రా అంటే ఎవరైతే ఆన్-రోల్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే హెచ్ఆర్లు కావచ్చు, అడ్మినల్ కావచ్చు, లేకపోతే ఈ డిప్లొమా కొన్ని బీటెక్ మెకానికల్ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంతమందికి జనరల్ షిఫ్ట్ ఇస్తారనమాట. సో వాళ్ళకి మాత్రమే జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళకి జనరల్ షిఫ్ట్ అయితే ఉండదన్నమాట. సో ఆఫర్లకి అయితే ఖచ్చితంగా మనకు షిఫ్ట్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో ఆన్-రోల్ ఎంప్లాయీస్ కూడా కొంతమందికి షిఫ్ట్లు ఉన్నాయి కూడా. ఓకేనా, అలాగని ఆన్-రోల్ అందరికీ జనరల్లో ఉంటుందని మాత్రం అపోపడద్దు. సో కంప్రెసర్లో దాదాపు ఉన్నది ఎక్కువ మంది ఆన్-రోల్ ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ షిఫ్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, చేసుకోవాల్సిందే. మనకు షిఫ్ట్లు చేస్తే మనకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి, శాలరీ గురించి కావచ్చు, బోనస్ గురించి కావచ్చు. ఓకేనా, అలా కూడా ఉంటాయి. ఆఫ్ రోల్కి ఆన్ రోల్కి ఇద్దరు కూడా షిఫ్ట్లు అయితే ఉంటాయి. జనరల్ అనేది వీళ్ళకి అనమాట, ఎవరికి అడ్మిన్ వాళ్ళకి, ఫైనాన్స్ డిపార్ట్మెంటు వాళ్ళకి వీళ్ళకుంటాయి కదా, వాళ్ళకి మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఓటీ ఉంటే ఎన్ని గంటలు ఉంటాయని చెప్పండి బ్రో అన్నారు కదా. సో ఓటీ అనేది ఎట్లా ఉంటుందంటే డైకిన్లో, సో ఓటీ అనేది మామూలుగా 8 hours డ్యూటీ చేసుకుంటాం కదా, ఎక్స్ట్రా మనం 1 or 2 hours అయితే ఓటీ చేసుకుంటాం. సో డైకిన్లో అలా కాదనమాట. ఒకవేళ ఓటీ కానీ ఉంటే మనకు ఫుల్ డే పెడతారు. శనివారం అదే లీవ్ కదా ఒక్కొక్క వారం, సో ఆ రోజుల్లో శనివారం ఫుల్ డే పెడతారు. మీకు శాలరీ అనేది డబల్ శాలరీ ఇస్తారు. ఒకవేళ లేదు మనం ఏ షిఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, ఏ షిఫ్ట్ అయినాక మనకు 2:30కి అయిపోతుంది అనమాట, 2:30కి అయిపోతుంది. ఆయనకి ఎక్స్ట్రా మళ్ళీ 4 hours అంటే జనరల్ షిఫ్ట్ వారికి అయితే ఓటీ చేసుకోవచ్చు. 4 hours ఉంటుందన్నమాట. అది రిక్వైర్మెంట్ అనమాట. ఏ డిపార్ట్మెంట్లో కావాలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే సూపర్వైజర్ వచ్చి కనుక్కొని నేమ్ రాసుకొని వెళ్తారనమాట. మీకు శాలరీలో ఆ ఓటీ అమౌంట్కి కలిపి అయితే వేసేస్తారు. ఓకేనా, ఇది డైకిన్లో ఆన్ రోల్కి షిఫ్ట్స్ ఉంటాయా ఉండవా, ఓటీలు ఉంటాయా ఉండవా అనే దానికి ఆన్సర్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ని పూర్తిగా క్లియర్గా చూడండి. లెంత్ కూడా పెద్దగా అయితే ఉంది, ఒక 10 to 12 minutes అయితే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తొందరగా ముగించేస్తాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. నెక్స్ట్ తెలుగు ఫైటర్ అంట. సో ఇతను ఏమని కామెంట్ చేస్తాడంటే మీరే చూడండి జాగ్రత్తగా. ఇవన్నీ లేబర్ జాబ్స్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఏం లేవా, లైక్ అసిస్టెంట్ ఇంజనీర్ అన్నట్టుగా అడిగాడు. నాకు ఈ కామెంట్ చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చి బాధ చేస్తుంది అనమాట. సో ఇతను ఎవరైతే ఈ కామెంట్ చేస్తారో అతనితో మాట్లాడుతున్నాను నేను. సో తెలుగు ఫైటర్ అంటే అతని నేమ్ అయితే లేదు. సో ఇవన్నీ లేబర్ జాబ్స్. ఓకే సరే, 10th ఇంటర్ డిగ్రీ ఇవన్నీ లేబర్ జాబ్సే అనుకుందాం, నో ప్రాబ్లం. మరి ఈ ఇంజనీరింగ్ జాబ్స్ ఏమనుకుంటున్నారు? ఇది పెద్ద హై లెవెల్ జాబ్ అనుకుంటున్నారా? ఈ ఇంజనీర్ వాళ్ళకన్నా ప్రొడక్షన్ పనిచేసే వాళ్ళు చాలా చాలా బెటర్. వాళ్ళు హ్యాపీగా లోపల ఏసీలోనో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనో బిల్డింగ్ కింద అయితే పనిచేస్తుంటారు అనమాట, ఎండ కూడా పైన పడకుండా. ఈ ఇంజనీర్ వాళ్ళు ఎండలో వెళ్ళి చాలా కష్టాలు పడాలన్నమాట. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే నాది సివిలా లేకపోతే ఇంకేదన్నా
ఇది నా క్వాలిఫికేషన్, దీనికి సంబంధించి నాకు జాబ్ కావాలనేసి అడగండి, బాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ లేబర్ జాబ్స్ అంటే అప్పటికి ఏమని మీరొక్కరే పైన దిగు చదువుకొని ఏమన్నా జాబ్ చేస్తున్నారా? ఎట్లా? లేదు కదా. ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది. ఒకరు 10th ఆపేస్తారు, అది వాళ్ళ ప్రాబ్లం. ఇంకొక డిగ్రీతో ఆపేస్తారు, అది వాళ్ళ ప్రాబ్లం. మీరు ఇంజనీర్ చేస్తారు, అది మీ ప్రాబ్లం. ఓకేనా? ఇంత చేసి కూడా మీరు అసిస్టెంట్ మేనేజర్ కోసం మీరు జాబ్ చూస్తున్నారంటే మీకన్నా వాళ్ళే బెటర్. అందరూ చాలామంది వెళ్ళి జాయిన్ అవుతున్నారు, జాబ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ జాబ్ దొరకంది మీకే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నేను ఇలా మాట్లాడుతునేసి మీరు తప్పుకైతే అనుకోవద్దు. నేను ఇంతకుముందే మీకు ఒక 6 months బ్యాక్ ఒక అమ్మాయికి అయితే నేను వార్నింగ్ ఇచ్చాను అనమాట. ఓకేనా? మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో చూస్తారో ఎవరు కించపరచకూడదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు. ఓకేనా? ఒకవేళ నాది నచ్చకపోతే మీరు నా పర్సనల్ ఐడి ఉంది కదా, బాలస్మార్ట్143 ఐడికి, దానికి మీరు నాతో చాట్ చేయండి. ఒకవేళ తిట్టండి, నేనే ఫీల్ అవ్వను. కానీ పబ్లిక్లో అయితే ఇలాంటి అన్యూజ్డ్ కామెంట్స్ మాత్రం దయచేసి చేయకండి. ఓకేనా? నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇంకా మాట్లాడంటే మీ ఐడి బ్లాక్ చేస్తాను, నా నోటిఫికేషన్లు మీకు అయితే రావన్నమాట. మీరు అనుకోవచ్చు మీరు కాకపోతే ఇంకోటి చేస్తారు బ్రో అని అనమాట. ఇలాంటి కామెంట్స్ ఇక్కడే కాదు, ఎక్కడ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకేనా? మీకు జాబ్ కావాలంటే మీరు జెన్యున్గా ఛానల్ ఫాలో అవ్వండి, మీ డౌట్ని అడగండి, మా తెలిసి మేము చెప్తాం, మా దగ్గర హెల్ప్ మీకు చేస్తాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. మనోజ్ వెలుపులాడుతున్నారు, అన్న డైకిన్ వీడియోలో డౌట్స్ ఉన్నాయన్న అన్నారు. సో రీసెంట్గా నేను చేసిన డైకిన్ వీడియో గురించి వచ్చిన కామెంట్ ఇది. సో బ్రో, మనోజ్ బ్రో, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాలో నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అందిస్తాను. దేని గురించినా కావచ్చు ప్రాబ్లం. ఓకేనా? ఆ వీడియోలో మీకు అన్నీ క్లియర్ చేస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నేను మీకు సాల్వ్ చేస్తాను. ఇంకా జాను అడుగుతున్నారు, గర్ల్స్కి బెస్ట్ జాబ్ చెప్పండి. జాను గారు, ఇక్కడ జాబ్ జెంట్స్కి సపరేటు, గర్ల్స్కి సపరేటు, వీళ్ళకి బెస్ట్, వాళ్ళకి బెస్ట్ లేకుండా అలాంటి జాబ్స్ అయితే ఏమన్నావు. ఇక్కడ ఒకటి టార్గెట్ ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ కానీ ఉంటే సరేనా, అలాగే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మనల్ని ఆటోమేటిక్గా తీసుకుంటారు జాబ్లోకి. ఓకేనా? బెస్ట్ జాబు, బెస్ట్ కంపెనీ అని కొంతమంది అడుగుతున్నారు. అవంతా డిపెండ్స్ ఆన్ మన క్వాలిఫికేషన్ అనమాట. ఏదైనా కానీ మన క్వాలిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న లాజిక్ని అయితే మిస్ అవ్వకండి. ఓకేనా? ఏదో ఊహించుకోబాకండి. ఓకేనా? బెస్ట్ జాబ్ అన్నా కానీ ఆడిలో మనం పని చేయాల్సిందే. పని చేస్తే మనకు డబ్బులు అనేది వస్తుంది అనమాట. పని చేయకుంటే మనకు అమౌంట్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో మీ క్వాలిఫికేషన్ ఏం చెప్పలేదు, మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ అయితే వస్తాయి, వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. సో గుప్తా వ్లాగ్స్ అడుగుతున్నారు, మీ జాబ్స్కి ఒక నమస్కారం బ్రో, రూమ్ రెంట్కి అయిపోతున్నాయి డబ్బులన్నీ. దీనికి నా సమాధానం ఏంట్రా అంటే, సో డబ్బులన్నీ రూమ్ రెంట్కి అయిపోయినైతే మీ ఊళ్ళోనే మీరు జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడికి వస్తే ఏంటంటే బయటికి కొంత అమౌంట్ మనం పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అది రూమ్ రెంట్ కావచ్చు. ఇప్పుడు దగ్గర మేము వెళ్తున్నాం అనమాట. నాకు పర్ మంత్కి అయ్యే పెట్రోల్ ఖర్చు దగ్గర 2500 నాకు పెట్రోల్ ఖర్చు అవుతుంది అనమాట. నాకు వచ్చే 20Kలోనే ఇవన్నీ నేను చూసుకొని అయితే జాబ్కి అయితే వెళ్తున్నాను అనమాట. మీరు దూరం వచ్చారనుకోండి, ఇంకొక 500, ఇంకో 1000 వేసుకొని 3000 to 3500 దాకా మీరు హాస్టల్ ఫీజు కట్టుకొని మీరు ఫుడ్, బెడ్, అలాగే వాటర్, బస్ ఫెసిలిటీ అన్నీ చూసుకొని అయితే మీరు జాబ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మాతో పోల్చుకొని మీరు చాలా బెటర్ అనమాట. ఓకేనా? మేము రూమ్లో ఉండలేం, అలాగని ఇంటికి రావాలన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బులు అయిపోతాయి, రెంట్కి అయిపోతాయి అనేది ఇలా ఆలోచిస్తే మటుకు ఎవరు జాబ్కి అయితే రావాల్సిన అక్కర్లయితే లేదనమాట. మీరు దగ్గరలో ఎక్కడ ఏదైనా ఏదైనా షాప్ కావచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ కావచ్చు, లేకపోతే పెద్ద మాల్స్ ఉంటాయి కదా, నెల్లూరు అనుకోండి, పెద్ద మాల్స్ ఉన్నాయి. ఆడికి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ హోండా షైన్ అంట, ఇది నడుతున్నాడు. సో హాయ్ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ ఫ్యామిలీ రూమ్స్ ఇన్ సులూరుపేట, ప్లీజ్ టెల్ మీ సార్ అని అడుగుతున్నాడు. సో సులూరుపేటలో కావచ్చు, తొడలో కావచ్చు, కొండూరులో కావచ్చు, ఓకేనా? ఇంకా వరదేపాలెం, సత్తివేడి, ఈ ఏరియాలన్నింటిలో ఫ్యామిలీస్కి రూమ్స్ దొరుకుతాయి, బ్యాచిలర్స్కి రూమ్స్ దొరుకుతాయి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే సో ఫ్యామిలీ కంటే ఇంకొక కొంచెం ఒక మినిమం 1 BHK కన్నా కావాలి, అప్పుడే మీరు హ్యాపీగా అయితే ఉండగలరు అనమాట. దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకవేళ ఫ్యామిలీ వస్తే మీరు మీ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తేనే ఒక శాలరీ ఖర్చులు పైన కానీ ఒక శాలరీ మిగులుతుందనమాట. సో ఎవరన్నా దూరం నుంచి మీ ఫ్యామిలీ వచ్చేస్తున్నామన్నా, మా పక్క ఇక్కడ జాబ్స్ అయితే లేవు, కొంచెం కష్టంగా ఉంది, బ్రతకలేకున్నాము అనే పని అయితే మీరు ఇక్కడైతే రావచ్చు అనమాట. లేదు చిన్న కూడా దొరుకుతాయి, 1 BHK కాదు. సో ఇద్దరుండే ఒక చిన్న రూమ్లో కూడా దొరికే అవకాశం అయితే కూడా ఉంది. ఓకేనా? కాకపోతే చూడాలన్నమాట, దొరుకుతాయి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ చూస్తే షైక్ మాట్లాడుతున్నారు, అన్న యూనిఫామ్ షూస్ ప్రొవైడ్ చేస్తాయా అని. ఓకే, చేస్తాయి. డైకిన్లు అయితే ప్రజెంట్ అయితే యూనిఫాము, షూస్, ఇంకా కొన్ని ఉంటాయి కదా టూల్స్, వర్కింగ్ టైంలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఇదే కాకుండా మీరు ఏ కంపెనీలో పనిచేసినా కానీ యూనిఫాము,
సూచనలు తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తారనమాట. సేఫ్టీ లేనిదే ఏ కంపెనీ ప్రొవైడ్ చేయదు, సిటీ అసలు ఒప్పుకోదనమాట. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. సాయి బిలియనియర్ అంట. బ్రో 3000 పే చేస్తే మనకి సింగిల్గా రూమ్ ఇస్తారా లేక అందరు కలిసి ఉండేలా ఇస్తారా అన్నారు. 3000కి సింగిల్ రూమ్ ఇస్తే వాళ్ళిద్దరిని కొట్టేసుకోవాల్సిందే ఫ్రెండ్స్, ఆలోచించండి. 3000కి మనకు రూమ్ అనేది ఇవ్వరు. ఒక బెడ్రూమ్లో మినిమం ఒక 5 బెడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఆ 5 బెడ్స్లో మీకు ఒక బెడ్ అయితే ఇస్తారనమాట. సో దానికన్నీ కలిపి కూడా ఒక బాత్రూమే ఉంటుంది మ్యాక్సిమం, ఒక 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఈ కామెంట్స్ షేర్ చేస్తారండి, ఎవరైనా ఇంతవరకు హాస్టల్కి వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పైతే లేదు. సో 3000కి ఓన్గా ఇస్తారనేది అది వాళ్ళ ఆశ అనమాట. ఓకే, కాకపోతే హాస్టల్లో 3000 కాదు కదా, 4000 కట్టినా. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు 5K కట్టాను, నాకు 4 షేరింగ్ ఇచ్చారనమాట. ఓకేనా, అలా ఉంటుంది అనమాట. ఈ సిటీలో ఏంటంటే 5 ఉంటే బెటర్, మనకు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో అది బెడ్ బై బెడ్ ఉంటుంది అనమాట. మీకు సింగిల్గా ఎవరు మనకు ఒకే స్టాండ్ పైన మనకు 4 బెడ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దాంట్లో ఒక బెడ్ మనకి ఇస్తారు, అలాగే బాత్రూమ్ ఉంటుంది అనమాట. వాటర్ ఫెసిలిటీ అవి ఇవి, వాషింగ్ మిషన్ అవి ఇది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో ఈ హాస్టల్ బెడ్ దగ్గర తీసుకొస్తాను. చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల చేయలేకున్నాను ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. నాని ఎడిట్స్ అంట. సో అన్న మిట్సుబి కంపెనీ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా ప్లీజ్ డీటెయిల్స్ కనుక్కో అన్నాడు. అసలు ఈ కంపెనీ అసలు గుమ్మడి పుల్ల ఉందనేసి టాకు, అసలు నాకు కూడా కరెక్ట్గా తెలియదు. నేను గూగుల్ కూడా చెక్ చేయలేదు, దొరికితే తప్పనిసరిగా చేస్తాను అనమాట. ఓకేనా, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఆల్ మై ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎయిర్పోర్ట్ జాబ్స్ అంటున్నారు. ఎయిర్పోర్ట్ జాబ్స్ అంటే మనకు రేర్గా వస్తాయి, అవి హైదరాబాద్లోనో బెంగళూరులోనో పూణేలోనో అలా వస్తాయన్నమాట. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అఫోర్డ్ చేసి ఖర్చులో పెట్టుకొని ఒకవేళ సెలెక్ట్ అయితే ఎంత జాబ్ అంటే ఎంత శాలరీ వస్తుందో మనకు తెలియదు. సో ఇవన్నీ చేయగలరా లేదనేసి నాకు డౌట్ అనమాట. కానీ కొన్నాళ్ళ క్రితం అయితే నేను ఎయిర్పోర్ట్ సంబంధించిన జాబ్స్ అయితే చేస్తున్నాను. తిరుపతిలో ఏదో సంథింగ్ నోటిఫికేషన్ వస్తే నేనైతే చేసి మీకు అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వస్తే మీరు తప్పనిసరిగా చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనోజ్ వెళ్ళి పెడుతున్నారు. మళ్ళీ డైకిన్ నెంబర్ చెప్పన్నా అనేసి అంటున్నారు. సో డైకిన్ నెంబర్ సురేష్ సార్ నెంబర్ నేను లాస్ట్ చేసిన డైకిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను కావాలని ఇవ్వలేదు, ఆయన ఒకసారి కనుక్కొని మీకు చెప్దాం అనేసి తీయలేదు అనమాట. సో ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. డైకిన్ హెచ్ఆర్ సార్ సురేష్ సార్ నెంబర్ వచ్చి ఇదన్నమాట, ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే వెళ్ళొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ టైం చేసిన డైకిన్ వీడియో ఉంది కదా, 4 days ముందు చేశాను కదా, సో దాని డిస్క్రిప్షన్లో కూడా నేను యాడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూసినా కానీ అక్కడ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ Q&A సెక్షన్ అనమాట. సో కొన్ని కామెంట్స్కి అయితే నేను మంచిగా అయితే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు, లేకుంటే ఇన్స్టాలో కూడా మీరు అడగచ్చు అనమాట. అక్కడ మీకు రిప్లై ఇచ్చేస్తాను. లేదా ఇంకా ఇంపార్టెంట్ కామెంట్, అందరికి ఉపయోగపడే కామెంట్ అయినప్పుడైతే నేను ఇలా వీడియోలో కూడా చేసి కూడా మీకైతే డౌట్స్ అంటే క్లియర్ చేస్తాను. ఓకేనా, ఫైనల్గా నేను చెప్పేది ఏంట్రా అంటే, సో మన పని ఏంటో మనం చూసుకుని వెళ్ళిపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉందన్నమాట, మనకు కూడా ఇబ్బంది రాదు. పక్క వాళ్ళని కించపరిచి మాట్లాడటం, పక్క వాళ్ళని తప్పుగా మాట్లాడటం అయితే దయచేసి చేయకండి. లేడీస్ జెంట్స్ కావచ్చు, జెంట్స్ లేడీస్ కావచ్చు, హైయర్ పొజిషన్ వాళ్ళు లో పొజిషన్లో కావచ్చు, లో పొజిషన్ ఉన్న వాళ్ళు హైయర్ పొజిషన్లో కావచ్చు. ఓకేనా, ఇదంతా ఏంటంటే మన టైం మీద ఆధారపడితే ఉంటుందన్నమాట. ఒక టైం బాగుంటుంది, ఒక టైం బాగుండదు. కొంతమంది చూడొచ్చు 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ శాలరీ వచ్చి హయ్యర్గా ఉంటుంది అనమాట. కొందరికి మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, జాబ్స్ చాలా తక్కువ చేస్తుంటారు అనమాట. ఓకేనా, సో అది కొంచెం గమనించుకోండి. ఓకేనా, సో నేను ఏదైనా మన సబ్స్క్రైబర్లు కావచ్చు, ఈ ఇద్దరు కామెంట్లు కావచ్చు, నేను ఏదైనా కొంచెం ర్యాష్గా కావచ్చు, లేదన్నా తప్పుగా ఏదైనా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. ఓకేనా, సో నా ఛానల్ నేను నీట్గా డీసెంట్గా నేను గెయిన్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఎలాంటి అంటే ఫేక్ చెప్పకుండా, ఇంకొచ్చి వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకురావచ్చు పెట్టుకోకుండా అవి చేస్తున్నాను అనమాట. ఒక నాకు ఇంతవరకు అయితే మనీ రాలేదు, మనీ రాకపోయినా కానీ నేను హ్యాపీగా చేసుకుంటున్నాను అనమాట. సరే, ఇలాంటి కామెంట్ చేసి మనుషుని బాధ పెట్టద్దు, పక్క వారిని కూడా బాధ పెడతాను అనమాట. మీరు ఆ కామెంట్ చేస్తారు, నేను ఎప్పుడు ఆ కామెంట్ నేను హైడ్ చేయగలను. కాకపోతే మిగతా కూడా చూడాలన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు బయటకు వస్తే అది తెలియాలన్నమాట. బయటకు వస్తే ఏంటంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డు వాళ్ళు ఉంటారు, ఎవరికైనా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, 3 పూటలకి 1 పూట 2 పూట తిని బతకాల్సిన వాళ్ళు కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీకు కష్టాలు తెలియాలని నేను ఆ కామెంట్ అయితే హైడ్ చేయలేదు, ఇక్కడ నేను మీకు చెప్పాను అనమాట. ఓకేనా, అంతేగాని సో అతను బాధపడాలను మిమ్మల్ని భయపడాలని మాత్రం అయితే కాదనమాట. సో హ్యాపీగా అయితే ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఫాలోవర్స్ పెరిగినా, లైక్స్ పెరిగినా యూట్యూబ్ అనేది సో ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉందనేసి ఏంటంటే ఎక్కువ మందికి పుష్ చేస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు ఎక్కువ మంది చూస్తారు, తద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ పాస్ అవుతుంది, జాబ్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది, తద్వారా వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి మంత్ ఇన్కమ్ వస్తుంది అనమాట. వాళ్ళు హ్యాపీగా అయితే లైఫ్ని లీడ్ చేస్తారనమాట. అది నా టార్గెట్ అనమాట. ఓకేనా, సో ఇంకెంత ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. మనం రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ హ్యాపీ సండే. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రేపు నుంచి ఫ్రెషర్గా జాబ్స్ని ట్రై చేయండి, జాబ్లో జాయిన్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. అంతవరకు సెలవు. బాయ్ 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 బాయ్.